పడ్డాడు. ఆ మంత్రి వల్ల మీకే అపాయం వస్తుందో అని కాచుకోవడానికి నన్ను మీ కొలువులో చేర్చారు. ఈ మంత్రి చేసే దుండగాలన్నీ మీ నాన్నగారికి తెలిస్తే బాగుండునమ్మా. ఎలా తెలియచెప్పడం? నాన్నగారు శ్రీకాకుళం పేరు చెప్తేనే మండిపడుతున్నారు. ఈ శత్రుత్వం ఎలా పోతుందో ఏమో. అయ్యో, నాన్నగారు వచ్చేస్తున్నారమ్మా. దిగులెందుకే చిట్టి దిగులెందుకే, ఆ దిక్కు మనగాడు ఈ దిక్కు దూకిన, ఈ దిక్కు సింహమే అటుకి లంఘించిన, ముక్కులకు తాడేసి దిక్కులను కలిపేసి ఎల్ల రాజ్యాలను మేలుగా ఏలగా, దిక్కు నీవవుతావే ఓ చిన్ని కన్నీ, దిక్కు నీవవుతావే చిన్ని కన్నీ. బుద్ధిమంతురాలో పిల్ల, నువ్వు చెప్పిన సోదలో చాలా సత్యం ఉంది. ఏమంటావు సర్వజిత్? అవుననుకోండి మహారాజా, మిమ్మల్ని పొగటంలో ఆమె నాకు పోటీ వచ్చింది. పర్వాలేదు, పొగండి, మంచిదే. ఏది పిల్ల నీ సోది? సోదిలో చోద్యం చూస్తారా? మంచికి మంచే పలుకుతా. ప్రభు, మోసం. అసలు విషయం చెప్పకుండా ఏమిటా తేడా? యువరాణి, మీకు వచ్చిన కానుకల్లో ఇది నా చేతి మీదుగా మీకు ఇదేనా? అవుననుకోండి. అయితే మీరెందుకంత గల్లం చేస్తున్నారు? గల్లందు కాదు యువరాణి, వాడే స్వయంగా వచ్చి ఉంటాడు. దుర్మార్గుడు. ఇంకా నేను చంపేశాడు కాదు. ఎవడు వాడు? అసలు అందులో ఏముందో చదవకుండా ఏమిటా కంగారు? చదువుతాను ప్రభు. ఏకవీర శ్రీ శ్రీ నిశుంభ చక్రవర్తి కుమారి విజయేశ్వరికి విజయోస్తు సిరిసిరి. అది నాకు అమ్మాయికి ప్రశంసే. అందుకు మీకెందుకు కంగారు? నన్ను బొత్తిగా తీసి పారేయకండి ప్రభు. అన్ని దేశాలు తిరిగిన వాడిని, అన్ని భాషలు తెలిసిన వాడిని. ఇది సిరిసిరి. సిరిసిరి అంటే శ్రీకాకుళం రాజుల గుర్తు. వాడే శ్రీకాకుళం యువరాజు, సుచంద్రుని కొడుకు. వాడే స్వయంగా వచ్చి ఉంటాడు. స్వయంగా వచ్చాడు. అయితే ఎందుకు పట్టుకోలేదు? ఎలా పట్టుకోవడం ప్రభు? మారు వేషంలో ఎలా పట్టుకోవడం? ఎక్కడో దాగి ఉంటాడు. ఇప్పుడే పట్టుకుంటాడు. ఎందుకు వచ్చినట్టు, ఎందుకు వెళ్ళినట్టు? ఏమిటి నాన్న మీ అనుమానాలు? అవును సుజా, నన్ను ఏకవీరుడిని ఒప్పుకుంటూ మళ్ళీ ఈ ఆటలేమిటి? ఏ పిల్ల, నువ్వు సోది చెప్తావు కదా, ఇందులో రహస్యం ఏంటో చెప్పు. దీనికి సోది కూడా ఎందుకండి? నాకు శ్రీకాకుళం తెలుసుగా. నేను విన్న మాట చెప్పమంటారా? నిర్భయంగా చెప్పు. ద్వంద్వ యుద్ధానికి వస్తారా అని మీకు వార్త పంపారటగా. నాతో ద్వంద్వ యుద్ధానిక? అటువంటి వార్తే వస్తే ఆ క్షణాన్ని తేల్చి పారేసి ఉండేవాడిని. ఏది రాందే? రాలేదంటే ఎవరొచ్చినా మీ మంత్రి గారు మీ దగ్గరికి రానిడటగా. ఆ? ఈ మాట మీ ఊర్లోనే విన్నా. సరే, మా మంత్రి గారు రానియకపోతే వచ్చిన వాడేమైనట్టు? అది తెలుసుకోవడానికే శ్రీకాకుళ యువరాజు స్వయంగా వచ్చి ఉంటారు. ఉండు, మహేంద్రజిత్ని పిలిపించి ఇప్పుడే ఆ సంగతి తేలుస్తాను. నా కోటలో నాకు తెలియకుండా. తొందరపడకండి నాన్న. మీరు స్వయంగా అడిగితే మీకేం తెలియదు. మీరు మారు వేషంలో వెళ్ళి. ఎందుకమ్మా ఈ వేషాలు? ఎందుకంటారా నాన్న? మీ ఎదుటే మిమ్మల్ని ఎవరైనా దూషించగలుగుతారా? దొక్క చీరేస్తాను. అందుకనే ఎవ్వరు మీతో ఏం చెప్పరు. అందరూ భయపడుతున్నారు. అలాగా? అవును, మీరు కూడా మారు వేషంలో వెళ్తే స్వర్వం మీరే స్వయంగా తెలుసుకుంటారు నాన్న. సరే, చూస్తాను. అమ్మాయి గారు, ఈ వేషాలేమిటి, ఈ నగరాయనాలేమిటి? ఎందుకమ్మా ఇవన్నీ? అవునే, ఆ శ్రీకాకుళ యువరాజు యొక్క నిజం తెలుసుకోవాలి కదా. ఆహా, నాయక, శత్రు స్థావరంలో చేరి శత్రు సంచారాన్ని అరికడుతున్నారు. బాగుంది. నీ చర్య ఫలితంగా నిశుంభ పీడ నుంచి మన దేశాలు సురక్షితంగా ఉన్నాయి. కానీ ఈ కలియుగ రాక్షసుని సంహరించకుండా ఇంకా ఎన్నాళ్ళు? సోదర నాయక, నిశింభుడు రాక్షసుడు కాదు, మహాశక్తివంతుడు, నిష్కపటి. కాని అతని మంత్రి మహేంద్రజిత్తు కారణంగా అతని సర్వశక్తులు దుశ్చర్యలకు దోహదమిస్తున్నాయి. తనకు తెలియకుండానే నిశింభుడు ప్రజాకంటకుడైపోతున్నాడు. ఎలాగైనా అతనికి కనువిప్పు చేయగలిగితే ఈ ప్రపంచానికే ఎంతో ప్రయోజనకారి అవుతాడు. అయితే ఆ మహేంద్రజిత్తును ఎందుకు కడతేర్చరాదు? దేనికైనా సమయం రావాలిగా. మన కార్యసాధనకు ఇంకా ఎన్ని దుష్టశక్తులను ఎదుర్కోవాలి. కాని
ఒకని కారణంగా అనేకులు బలికారాలు. ఆ విధంగా మనం శత్రువును సాధించాలి. అది మన మంత్రి మహేంద్ర చెప్తున్నాడే ఉన్నాడు, వాడు పెద్ద చుక్క. వాడికి ఈ మధ్య అంటుకున్న తోక సర్వజిత్తు. ఈ ఇద్దరు కలిస్తే వెరసి తోక చుక్కేగా. తోక చుక్క సర్వనాశనానికి కారణం అన్నారుగా. ఈ ఇద్దరు కలిసి బలవంతుడే నిసింహుడు నోరు మూసి బాలే నాటకం ఆడుతున్నారు బావా. ఆ నిసింహుడు క్రూరుడు రాక్షసుడు అన్నమాటే గాని వాడికి ఎక్కడదా తెలివే. ఆ మహేంద్రజీ ఆడించినట్టల్లా ఆటాడు. ఏవైనా సరే వాళ్ళ రాక్షసాల వల్ల జనం వేగలేక చస్తున్నారు అనుకో. మీరు చూడలేదా బాబు, మన శ్రీకాకుళం యువరాజు గారు మన ఊళ్ళోనే తిరుగుతున్నారుగా. ఆ దేవుడు అంటబట్టే ఇంకా మనం బతుకున్నాం. మా నాన్నగారికి మీరు శత్రుకుమారులని తెలిసిపోయింది. ఓహో, మీ నాన్నగారికి తెలిసిన మీ మనస్సు మారలేదుగా. మ్మ్. వసంత గాలికి వలపులు రేగ వరించు బాలిక మయూరికగా వసంత గాలికి వలపులు రేగ వరించు బాలిక మయూరికగా తీరు ఇంతేనులే, ఈ మహిమ నీవేనులే. రవంత సోకిన చల్లని గాలికి మరింత సోలిన వసంతుడనగా రవంత సోకిన చల్లని గాలికి మరింత సోలిన వసంతుడనగా తనువు మనసు ఊగి తూగి తనువు మనసు ఊగి తూగి ఈ లోకం మారేనులే, ఈ మహిమ నీవేనులే. బలే హాయిలే, ఈ మహిమ నీవేనులే. విలాస మాధురి వెన్నెల కాగా విహార లీలలు విందులు కాగా విలాస మాధురి వెన్నెల కాగా విహార లీలలు విందులు కాగా ఏకాంతంలో నీవు నేనే, ఏకాంతంలో నీవు నేనే ఒక స్వర్గం కనిపించేలే, ఈ మహిమ నీవేనులే. ప్రేమ తీరు ఇంతేనులే, ఈ మహిమ నీవేనులే. ఏమిటది? ఏమైనది? ఓహో, మరల మొసలి పట్టినదా? కాదు, బెణికిందండి. నేను త్వరగా కోటలోకి వెళ్ళాలి. ఇప్పుడు ఎలా? అవును, ఎలా? కోటలోకి రహస్య మార్గం దగ్గరలోనే ఉంది. ఆ దారిని వెళ్ళిపోతాను. నేను తోడొస్తాను. అక్కర్లేదులేండి. ఆగేమి నడవలేవా? నడవలేకి, కానీ కాలు చూచావా,
ప్రియుణ్ణి పరీక్షించడానికి వస్తే ఏం జరుగుతుందో? ఏం జరిగితే నా ప్రియుడు నన్ను క్షమించే దేవుడు నాకు తెలుసుగా. తెలుసు.